అహంకారం ఉన్నోడికి ఏముండదు, శాంతం ఉండదు. ఆడికి ఎప్పుడు ఫైరింగ్లో ఉంటుంది బండి. అహంకారం ఆడికి ఎవరో నచ్చరు, ఆడెక్కడో కూర్చోడు, ఆడు కుదురుగా ఉండాలని ఆడికి అనిపించదు. వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? అహంకార దృష్టి అంటే వాడికి మనశ్శాంతి ఉండదు. ఎవరికి మనశ్శాంతి దొరుకుతుంది? శాంతము గలవారు పీస్ఫుల్గా బతికేస్తారు. శాంతం లేని వారు ఎవరు చెప్పండి? అహంకారులు. ఆడి గురించి మాట్లాడతాడు, ఈడి గురించి మాట్లాడతాడు, ఈడి గురించి మాట్లాడతాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అందరి గురించి మాట్లాడతావు, దేవుడు నీ గురించి మాట్లాడు. బాలేదురా అబ్బాయి, నువ్వు చాలా తేడాగా ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీకు చెబుతున్నాను, నీకు అహంకార దృష్టి కలిగి నీ హృదయం అంతా గర్వంతో ఉంటే నేను చెబుతున్నాను నీకు, నీ మీదకి కయ్యానికి నేనే దిగుతానన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ఎవరిని ఎవరికి తక్కువ చేయకండి. ఒకవేళ సందర్భం వచ్చి వాళ్ళు ఈ తప్పుడు నేచర్ అంటే ఈ విధానం బాలేదని అక్కడి వరకు మాట్లాడుకుని మనం వదిలేయాలి తప్ప, వాడిని ఎంత గేలి చేయాలి అంత గేలి చేస్తున్నాం అనుకోండి, బైబిల్ ఎరిగిన వాడుగా నువ్వు గుర్తుపెట్టుకో, ఇది దేవుని దృష్టికి చెప్పండి మంచిది కాదు. దేవుడు ఏమాత్రం దీన్ని గౌరవించడు.